ఇజ్రాయెల్ యుద్ధం వేళ ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అమెరికా తమ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ని తొలగిస్తోంది. ఆ స్థానంలో కొత్త వారు నియమిస్తోంది. ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే అప్పుడున్నటువంటి వ్యక్తిని వెంటనే రిటైర్ అయిపోమని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు సైతం జారీ చేశారంట. ఆ స్థానంలో కొత్త వ్యక్తిని నియమిస్తున్నారంట. అంటే స్ట్రాటజికల్గా మూవ్ చేస్తోంది అమెరికా. ఇప్పుడున్న వ్యక్తి అంత అగ్రెసివ్గా వెళ్ళలేకపోతున్నాడు. యుద్ధాన్ని ఎగ్జిక్యూషన్లో అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినటువంటి ఆదేశాలని ఎగ్జాక్ట్గా చూపించలేకపోతున్నాడు. కాబట్టి మేము కొంత అగ్రెసివ్గా వెళ్ళాలన్నటువంటి ఆలోచనలు అమెరికా ఉన్నట్టుగా అర్థమవుతోంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని విడిపించాలన్నా సౌదీ, యుఏఈ, బహ్రెయిన్, పనామా, ఇరాక్ ఈ ప్రాంతాలని రక్షించుకోవాలంటే ఆలోచనతో నిన్న డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు, విల్ ప్రొటెక్ట్ దెమ్ అని చెప్పి. సో అలా చేయాలన్నా ఏమి ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా ఇప్పుడు ఒక అగ్రెసివ్ తమ మాటల్ని తూచా తప్పకుండా అమలు చేసే వ్యక్తి కావాలన్న ఆలోచనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అందుకే డిఫెన్స్ సెక్రటరీ హెగ్సెత్తో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో పైన మీరు చూస్తున్నటువంటి ఫోటోలో కనిపించే వ్యక్తి పీటర్ హెగ్సెత్. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ యుఎస్ డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నారు. ఇటు రైట్ సైడ్లో మీకు కనిపించే ఫోటోలో ఉన్న వ్యక్తి రాండీ జార్జ్. సో అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇప్పుడు ఆయన. అమెరికా ఆర్మీ చీఫ్ ఇప్పుడు ఆయనే. సో ఆయనని జో బైడెన్ నియమించారంట. చాలా బ్యాటిల్స్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ గతంలో జరిగిన యుద్ధంలో కానీ, గతంలో ఇజ్రాయెల్పై అటాక్ చేసినటువంటి ఇరాన్పై అటాక్ చేసిన సిచ్యువేషన్లో కానీ, తర్వాత ఇంకా ఇతరత్ర దేశాలతో జరిగిన ప్రతి యుద్ధంలో కూడా ఆయన చాలా కీలకంగా ఉన్నారంట. అయితే ఇప్పుడు ఆయన్ని తొలగించి ఆ స్థానంలో ఇటు హెగ్సెత్కి అసిస్టెంట్గా గతంలో పనిచేసినటువంటి లెనీని ఆ స్థానంలోకి తీసుకురావాలని ఆలోచన చేస్తోంది అమెరికా. బికాజ్ తమ ఎగ్జిక్యూషన్ మార్చబోతోంది, రూట్ మార్చబోతోంది. చెప్పా పట్టకుండా అమెరికా చీఫ్ ఆఫ్ స్టాఫ్ని వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఇటు అమెరికాలో కూడా వింత ఒక రకమైనటువంటి ఆలోచనలు మొదలయ్యాయి. అంటే ఎందుకు రాజీనామా చేయించారు? కేవలం పొలిటికల్గానేనా? అంటే హెగ్సెత్ తన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన వ్యక్తిని చీఫ్ ఆఫ్ స్టాఫ్ చేయాలన్న ఒక ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా, లేదంటే నిజంగా ఏదైనా బిగ్గెస్ట్ వార్కి తెరలేకపోతుందనే కోణాల్లో కూడా ఇటు అమెరికా సంబంధించినటువంటి ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ రాండీ జార్జ్, కేవలం రాండీ జార్జ్ మాత్రమే కాదు, ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఇటు పీటర్ హెగ్సెత్ సెక్రటరీగా నియామకమైన నుంచి కొన్ని పదుల సంఖ్యలో జనరల్ స్టాఫ్ని అండ్ అడ్మినిస్ట్రేషన్లో డిసిషన్ తీసుకునే కీలకమైన ఆర్మీ ఆఫీసర్స్ని కూడా ఆయన భర్తీ చేశారు, వారిని తొలగించారు, ట్రాన్స్ఫర్లు జరిగాయి, వాళ్ళని పదవుల్లోంచి తొలగించడం, రకరకాలుగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ యుద్ధం జరుగుతున్న తరుణంలో ఆల్రెడీ యుఎస్ ట్రిపోలి వార్షిప్ యుద్ధం కోసం సిద్ధంగా ఉంది. అది ఆల్రెడీ రెడ్ సీ దగ్గర నుంచి ఆ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా అంచనా వేస్తోంది. ఆల్రెడీ గల్ఫ్ కంట్రీస్కు కొంతమంది సైన్యాన్ని మోహరించి పెట్టారు యుఎస్. అటు ఏ క్షణమైనా ఇరాన్ భూభాగం పైన ఆర్మీ అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో, ఇటువంటి ఎక్స్ట్రీమ్ టైం టు టైం ఎగ్జాక్ట్ డిసిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఇటు రాండీ జార్జ్ని పక్కన పెట్టడం పొలిటికల్ స్ట్రాటజీ అవ్వదు. ఇది పర్ఫెక్ట్గా వార్ స్ట్రాటజీ అన్నట్టుగా పీటర్ హెగ్సెత్ లేదా అమెరికా ఆఫీసర్లు చెప్తున్నమాట. కానీ ఇట్స్ ఎ పొలిటికల్ స్ట్రాటజీ అని మాత్రం అర్థమవుతోంది. సో రాండీ జార్జ్ నియమించినటువంటి జో బైడెన్ ఆయన యొక్క నియమించిన వ్యక్తులు కానీ ఆయన యొక్క ఆనవాళ్ళు కానీ లేకుండా ఉండే విధంగా చేసి ఉన్నట్టయితే ఇది ఎగ్జాక్ట్ సమయం కాదు. గతంలో డిసిషన్ తీసుకోవాల్సింది వచ్చి రాగానే, లేదు ఫర్దర్గా డిసిషన్ తీసుకోవాల్సింది. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా వాళ్ళు ఆ స్థానం నుంచి రాండీ జార్జ్ని తప్పించి లెనీని ఆ ప్లేస్లో భర్తీ చేయబోతున్నారు. యాక్టింగ్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ని నియమించబోతున్నారంటే అక్కడ డిసిషన్స్ మారబోతున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని విడిపించడం కోసం ఇంకా అగ్రెసివ్గా యుద్ధం చేపట్టబోతోంది. లేదు, మొన్నే మనం మాట్లాడుకున్నాం, న్యూక్లియర్ వార్కి సైతం అమెరికా సిద్ధంగా ఉంది. ఎలాగైనా సరే ఇరాన్ని ఈ దెబ్బతో కొట్టిపడేయాలి. అవకాశం చేజారిందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక ఇరాన్ని టచ్ చేసే అవకాశం ఉండదు. ఇరాన్ని మళ్ళీ ఎదుర్కోవడం కష్టమవుతుంది. 4 రోజుల పాటుగా ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో చాలా తీవ్రంగా ఇరాన్ వైపు నుంచి నష్టం కూడా వాటిల్లింది. ఇరాన్ చెప్తోంది బయటికి, 3 నెలల పాటుగా 7 నెలల పాటుగా ఇంకా యుద్ధం చేయడానికి మా దగ్గర అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, మా దగ్గర సామాగ్రి ఉంది, మిసైల్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయని చెప్పేటువంటి మాట ఇరాన్ చెప్తోంది. కానీ ఇరాన్ దగ్గర ఇంత తీవ్రంగా నష్టపోయినా 3 నెలల పాటుగా వెపన్స్ ఉంటే అమెరికా దగ్గర ఇంకా కొత్త అగ్రిమెంట్స్ కూడా చేసుకుంది. మిసైల్స్ తయారు చేయడం కోసం, డ్రోన్లు తయారు చేసుకోవడం కోసం, వెపన్స్ని సిద్ధం చేసుకోవడం కోసం కొత్త అగ్రిమెంట్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్స్ కూడా జరుగుతున్నాయి. మరి అమెరికా దగ్గర ఎన్ని వెపన్స్ ఉండాలి, అమెరికా దగ్గర ఎంత సైన్యం ఉండాలి, ఎంత లేటెస్ట్ టెక్నాలజీ ఉండాలి,
ఒక దేశం వర్సెస్ మెనీ కంట్రీస్. ఇటు ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ కంట్రీస్లో మెజారిటీ దేశాలు ఇరాన్ విభేదిస్తూ ఉన్నాయి. సో నిజంగానే కావాలనుకుంటే యుక్రెయిన్ సహాయం చేస్తుంది, ఇంకా చాలా దేశాల నుంచి కూడా సహాయం పొందే అవకాశం ఉంది అమెరికా. కానీ ఇరాన్కి ఎవరు సహాయం చేస్తారు? డైరెక్ట్గా ఇరాన్కి ఎవరు సహాయం చేయట్లేదు, అమెరికా అవకాశం కల్పించట్లేదు. కాబట్టి ఇరాన్ పైన భయంకరమైనటువంటి దాడికి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్లోనే ఈ పదవుల మార్పు జరిగింది. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ని తొలగించడం, ఆ స్థానంలో కొత్తగా ఇటు పీటే హెగ్సెత్ ఆయన దగ్గర ఎయిడ్గా పనిచేసినట్టు, ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసినటువంటి లెనెని ఆ స్థానంలో నియమించడం కోసం ప్రయత్నం చేస్తోంది. అయితే ఇక్కడ ర్యాండీ జార్జ్కి మరి సమయం అయిపోయిందా, నిజంగా రిటైర్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చిందా అంటే హీ హ్యాస్ హిస్ టెన్యూర్ అప్ టు 2027, 2027 సెప్టెంబర్ వరకు ఆయన టర్మ్ ఉంది ఇంకా. కానీ అంతలోనే తొలగించడం ఒక ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సో యుఎస్ మిలిటరీ ఆపరేషన్స్ అగైన్స్ ఇరాన్ వార్, సో ఆ యుఎస్ మిలిటరీ ఆపరేషన్స్ మరింత తీవ్రతరం చేయడం కోసమే ఈ డిసిషన్ తీసుకోబోతోంది అన్నట్టుగా అక్కడి మీడియా కథనాలు రాసుకొస్తూ ఉన్నాయి. సో జార్జ్ వాజ్ నాట్ ఫుల్లీ అలైన్డ్ పొలిటికల్లీ అండ్ స్ట్రాటజికల్లీ. సో ఇటు అధ్యక్షుడు చెప్తున్న మాట కానీ, పీటర్ హెగ్సెత్ చెప్తున్న మాట కానీ, ఎగ్జిక్యూషన్లో ర్యాండీ జార్జ్ అప్ టు ద మార్క్ రీచ్ అవ్వలేకపోతున్నారన్న భావనలో అక్కడ గవర్నమెంట్ ఉందంట. సో లీడర్షిప్ స్ట్రాటజికల్ మూవ్ ఇది. సో అట్ ది సేమ్ టైం ఒక రీషఫిల్, ఈ రీషఫిల్ అనేది ఇప్పుడు జరిగింది ఏం కాదు. గతంలో కూడా హెగ్సెత్ ఆ స్థానంలోకి వచ్చి డిఫెన్స్ సెక్రటరీ అయిన నాటి నుంచి కూడా జనరల్స్లో మార్పు, ఆర్మీ ఆఫీసర్స్లో మార్పు, చాలా కీలకమైన డిసిషన్స్లో చేంజెస్, ఇలా చాలా బిగ్గెస్ట్ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఎగ్జాక్ట్గా కన్ఫ్యూజన్ అండ్ కమాండ్ చైన్ అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక చైన్ సిస్టమ్ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి అటాక్ చేయాలి, ఎలా ఉండాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్కటి కూడా ఆయన తన వ్యూహంతో ముందుకెళ్లే రకంగా ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టున్నారు ర్యాండీ జార్జ్. ఇటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో అక్కడ మార్పు కనుక జరిగితే ఈ కమాండ్ చైన్లో బిగ్గెస్ట్ ఒక బ్రేక్ వచ్చే అవకాశం ఉంది, బ్రీచ్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా అమెరికా సిటిజన్స్ కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. బట్ అప్ టు ద మార్క్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం లేదు కాబట్టి ఆయన పదవి నుంచి తొలగించారు అన్నట్టుగా అటు మీడియా కథనాల్లో లేకపోతే యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ మాటల్లో అర్థమవుతోంది. సో ప్రజెంట్ హెగ్సెత్ తీసుకున్న బిగ్గెస్ట్ నిర్ణయంలో ఇది అతిపెద్ద నిర్ణయం అని చెప్పాలి. సో మరి డిఫెన్స్ సెక్రటరీ ఆర్మీ చీఫ్ కన్నా సుపీరియరా అంటే ఆర్మీ చీఫ్ కేవలం ఎగ్జిక్యూషన్ వరకు మాత్రమే, బట్ ఓవరాల్ బాస్ వచ్చేసి ఇక్కడ డిఫెన్స్ సెక్రటరీ ఉంటారు. సో డిఫెన్స్ సెక్రటరీ చెప్పింది ఇటు ఆర్మీ చీఫ్ ఎగ్జిక్యూట్ చేయాలి, చేసి చూపించాలి, అంతే. అంతవరకు మాత్రమే ఆయనకున్న పవర్స్. ఇటు ఫుల్ పవర్స్ వచ్చేసి డిఫెన్స్ సెక్రటరీకే ఉంటాయి. సో సీనియర్ మోస్ట్ ఆర్మీ ఆఫీసర్ ర్యాండీ జార్జ్, సో హీ అడ్వైజ్ గవర్నమెంట్, ఎగ్జిక్యూట్స్ మిలిటరీ ఆపరేషన్స్ అండ్ కెనాట్ ఓవర్ రైడ్ పొలిటికల్ లీడర్షిప్. వాళ్ళ నిర్ణయాన్ని తప్పుబట్టే అవకాశం కూడా లేదట. సో స్ట్రాటజికల్ మూవ్ ఇది. మోర్ అగ్రెషన్ ఎక్స్పెక్ట్ చేస్తోంది అమెరికా అండ్ ఫాస్టర్ డిసిషన్ మేకింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తోంది. సో కమాండ్ డిస్ట్రప్షన్ రాకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆల్రెడీ ఎగ్జిక్యూషన్కి సిద్ధమైందట. ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది కానీ ఇది ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ స్థాయిలో నిర్ణయం జరిగి 1 month అవుతుందట. అంటే యుద్ధం మొదలైనటువంటి 1-2 రోజుల్లో ఈ మార్పుకు సిద్ధంగా పెట్టుకుందట అమెరికా. అఫీషియల్ అనౌన్స్మెంట్ చాలా ఆలస్యంగా వచ్చింది. రిటైర్ అయిపోయినటువంటి డిసిషన్ ఆయనకి అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతుంది, ఆయనకి చెప్పి కేవలం 1-2 days అవుతుంది, కానీ ఆల్రెడీ డెసిషన్ తీసుకొని చాలా రోజులు అవుతుంది. ఆర్మీ ఫాలోస్ ఎగ్జాక్ట్ పొలిటికల్ అబ్జెక్టివ్స్. అక్కడ పొలిటికల్గా స్ట్రాటజికల్గా ఎటువంటి డిసిషన్స్ అయితే తీసుకున్నారో ఆ ఎగ్జాక్ట్ డిసిషన్స్ని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సిందే. కానీ అమలు చేయడంలో ఇటు విఫలమవుతున్నాడు ర్యాండీ జార్జ్ అనే భావనలో అక్కడి గవర్నమెంట్ ఉంది. సో ఇప్పుడు ఆయన ప్లేస్లో క్రిస్టోఫర్ లెనెవి అనేటువంటి వ్యక్తి, హీజ్ అన్ ప్రీవియస్ ఎయిడ్, ఆయన గతంలో ఎయిడ్గా పనిచేశాడు హెగ్సెత్కి. అయితే ఆయన ఎక్స్పర్టైజ్ చూస్తే కనుక 82nd ఎయిర్బోర్న్ డివిజన్, అంటే దీని 82nd ఎయిర్బోర్న్ డివిజన్ అనే దానికి ఒక ఎగ్జాక్ట్ మీనింగ్, వాళ్ళ డ్యూటీస్ ఏముంటాయంటే, సో ఫర్దర్గా ఇప్పుడు ఇరాన్ వార్ జరుగుతోంది. సో ఇరాన్లో జరిగేటువంటి వార్కి వన్స్ వీళ్ళు వెళ్ళి అంతా గ్రౌండ్ సిద్ధం చేస్తారంటే ఎక్కడి నుంచి అటాక్ చేయాలి, ఎలా అటాక్ చేయాలి, ఏ రకంగా ఉండబోతోంది, ఫస్ట్ అటాక్ ఎలా ఉండాలి, ఎలా వాళ్ళని పూర్తిగా క్షీణింపజేయాలి, స్ట్రాటజికల్గా ఇరాన్ ఇలా దెబ్బ కొట్టాలి, ఇలా అన్ని స్ట్రాటజీస్ రూపొందించిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఇక కంప్లీట్ వార్ జోన్లో ఉండాల్సినటువంటి ఆ వెపన్స్, మిసైల్స్ అన్ని రంగం సిద్ధం చేసుకొని డైరెక్ట్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉంటాయి. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ కోసం ఉపయోగించినటువంటి స్పెషలైజ్డ్ 82nd ఎయిర్బోర్న్ డివిజన్లో చీఫ్గా పనిచేశారట క్రిస్టోఫర్ లానేవే. ఇప్పుడు ప్రజెంట్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆ సీట్ని తీసుకున్న వ్యక్తి. గతంలో కూడా చాలా ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉంది. సో అటు డిఫెన్స్ సెక్రటరీ పీటర్ హెగ్సెత్కి గతంలో ఎయిడ్గా పనిచేయడంతో చాలా అద్భుతమైనటువంటి ఆపరేషన్స్లో ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. ఇంటెలిజెన్స్ ఉంది, ఇంటెలిజెన్స్ నిఘా పైన పట్టు కూడా ఉంది. ఆర్మీ స్టాఫ్ని ఎలా పని చేయించుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి ఒక స్కిల్ కూడా ఆయన దగ్గర ఉందన్నట్టుగా ఆయన అభివర్ణిస్తూ ఇటు పెంటగాన్
స్పోక్స్ పర్సన్ సీన్ పార్నెల్ చెప్తూ ఉన్నారు. సో బ్యాటిల్ టెస్టెడ్ లీడర్ అనేటువంటి పేరుని ఆయనకి అనౌన్స్ చేశారు. అంటే ఆయనకి ఒక గుర్తింపుగా ఇస్తూ ఉన్నారు. సో బ్యాటిల్ టెస్టెడ్ లీడర్ అంటే ఆల్రెడీ యుద్ధాన్ని రుచి చూసిన వ్యక్తి, యుద్ధాన్ని ఆల్రెడీ పరీక్షించిన వ్యక్తి, యుద్ధంలో గతంలో అనుభవం ఉన్న వ్యక్తి అన్నట్టుగా ఆయన పట్ల మాట్లాడుతూ అక్కడ పెంటగాన్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. సో క్రిస్టోఫర్ లానేవి ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ అమెరికా. సో మరి ఎటువంటి యుద్ధ నీతితో పాటిస్తారు, ఏ రకంగా ఇంకా అగ్రెసివ్గా వెళ్ళబోతున్నారు, నిజంగా న్యూక్లియర్ వార్కి తెరలేకపోతుంది అమెరికా, నిజంగానే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని విడిపించడానికి ఎంతటికైనా సిద్ధం అనేటువంటి మాటలు మాట్లాడుతోంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయబోతోందా? ఇరాన్పై డైరెక్ట్గా కనుక ఇప్పుడు ఈ అగ్రెషన్తో వాళ్ళు ఉన్నటువంటి డిసిషన్ మేరంగా అగ్రెషన్తో కనుక ఉంటే, ఇరాన్ పైన దాడి చేస్తే ఇరాన్ కూడా అంతకంతకు రెచ్చిపోయే అవకాశం ఉంది. దీంతో పాటుగా చాలా డైరెక్ట్గా ఇప్పుడు ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్ధానికి ఇదొక నిదర్శనంగా మొదటి అడుగుగా అమెరికా భావిస్తున్నట్టుగా ఉంది. నిజంగా అదే కనుక జరిగితే ఇటు అమెరికాకి ఏం ఉరగదు, ఇజ్రాయెల్కి ఏం కాదు. బికాస్ వీఆర్ దే వెరీ వెల్ ఎక్విప్డ్. వాళ్ళు అన్ని రకాలుగా ఎక్విప్డ్గా ఉన్నారు, వాళ్ళకి టెక్నాలజీ ఉంది, ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పి నిన్ననే డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. వీ హ్యావ్ ఎనఫ్ ఆయిల్ రిజర్వ్స్ అని చెప్తున్నారు ఆయన. అన్ని రకాలుగా వాళ్ళు ఓకే. కానీ ఇక్కడ ఇబ్బంది పడేది ప్రపంచ దేశాలు. 20% మేరకు ఎవరైతే ఆ గల్ఫ్ కంట్రీస్ గుండా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర నుంచి ఆ నౌకల్ని తీసుకొచ్చి ఆయిల్ సప్లై చేసుకుంటే ఆ దేశాలకు మాత్రం విపరీతమైనటువంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్ నెట్టుబడే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎంతటి అగ్రెసివ్గా అమెరికా వెళ్తున్నది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మరి ఏం చేయబోతోంది కొత్త ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్తో పీటర్ హెగ్సెత్ ఖాన్, డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి ఎగ్జిక్యూషన్కి తెరలేకపోతున్నారు, ఏ రకంగా వార్ జరగబోతుందో చూడాలి. మరి సో మీరేమనుకుంటున్నారు, ఈ యుద్ధం ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ని మార్చడం వెనుక ఇదే పక్కా వ్యూహం అనుకుంటున్నారా? డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి యుద్ధానికి తెరలేపే అవకాశం ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. Enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School.